హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే స్టూడెంట్స్, మనకి న్యూ క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి సీజీఎల్ మరియు బ్యాంకింగ్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. 3 జనవరికి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మరికొన్ని డీటెయిల్స్ కావాలంటే కింద మెన్షన్ చేసిన నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీజ్ మరియు జాయినింగ్ క్లాసెస్ టైమింగ్స్ అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకునేసి మీకు ఒక ఎక్కువ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్తో కంప్లీట్ కోర్స్ అనేది మీరు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది కల్పిస్తున్నాం. అలాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీకు డెమో కోర్సెస్ ఫ్రీగా ఉంటాయి. ఆ డెమో కోర్సెస్ని అబ్జర్వ్ చేస్తూ క్లాసెస్ కానీ సబ్జెక్ట్స్ కానీ తెలుసుకోవచ్చు. తర్వాత మీకు ఏమన్నా కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ఎస్ఎస్సి సీజీఎల్కి లేదంటే ఎస్ఎస్సి అన్ని టైప్స్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ ఏ ఎగ్జామ్స్కి అయినా సరే డైలీ ఒక 10 క్వశ్చన్స్ చూస్తూ వస్తున్నాము. మనం హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ అలా చూస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం బయాలజీ వన్ ఆఫ్ ద బేసిక్ సబ్జెక్ట్ అండి. చూడండి, బయాలజీ ప్రిపరేషన్లో ఏంటంటే మీరు ఎన్సీఆర్టీ కానీ ఏదైనా బుక్స్ చదవాలి అనుకున్నారంటే 6th to 10th వరకు మోస్ట్లీ మన స్కూలింగ్లో ఏమేమి నేర్చుకున్నామో ఆ విషయాలు చాలండి. దాంతోనే ఈ ఎగ్జామ్స్ అనేది అటెండ్ చేయొచ్చు. లేదంటే మీరు బేసిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కొన్ని బుక్స్ ఉంటాయి, అరిహన్ సిరీస్ కానీ ఏదైనా కానీ. అన్నిటికన్నా బెస్ట్ ఏమంటానంటే మనకి నార్మల్ జీకే బుక్స్లో వచ్చేసి లూసెంట్స్ బుక్స్ బెటర్ అంటాను. సో వాటిలో ఉన్న బేసిక్స్ ఒకసారి రివైజ్ చేసుకొని చదువుకొని మీరు అటెండ్ చేయొచ్చు. మల్టిపుల్ క్వశ్చన్స్ అటెండ్ చేశారంటే మీకు ఒక ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏందనేసి. సో మోస్ట్లీ జనరల్ సైన్స్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో అందువల్ల మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళడానికి ముందు ఒక మంచి మోటివేషన్ కోట్తో మనం ఎప్పటిలాగే స్టార్ట్ చేస్తాం. గాడ్ సేస్ ద పెయిన్ విల్ ఎండ్, ద టీయర్స్ విల్ స్టాప్, ద డోర్స్ విల్ ఓపెన్, ఎ మిరాకిల్ ఇస్ అప్రోచింగ్, డోంట్ గివ్ అప్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరో ఎక్కడో గాడ్ అనేసి ఒక రూపంలో మనకు వచ్చి చెప్పేది కండి. మీ మనసులో ఉన్న ఒక పాజిటివిటీయే అండి ఒక గాడ్తో సమానమైన విషయం. సో గాడ్ నెవర్ లైస్ ఇన్ అదర్ ప్లేసెస్. గాడ్ అనే ఒకరు, దేవుడు అనే ఒకరు బయట ఎక్కడో ఉండేది కదండి. మీ దగ్గర మీ మనసులో ఒక పాజిటివ్ వాయిస్ వస్తుంది. ఓకే, ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, ఒక పెయిన్ ద్వారా నడుస్తున్నాం, ఓకే ఇది అయిపోతుంది, మంచి కాలం వస్తుంది అనే ఒక నమ్మకం మీలో కలిగేది. అలాగే బాధతో ఏడుస్తున్నా కానీ అవి కూడా ఆగిపోతాయి. ఒక మంచి కాలం వస్తుంది, ఒక మంచి న్యూ ఇయర్. ఎప్పుడు కానీ న్యూ ఇయర్ రెసల్యూషన్ తీసుకుంటాం చూసారా, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ ఒక పాజిటివ్ మైండ్తో ఉంటాం. గాడ్ ఈజ్ దట్ అంటే ఆ వార్తలు, ఆ విషయం మనం వింటున్న ప్రతి ఒక్క మైండ్ వాయిస్ అండి, ఆ పాజిటివ్ సైన్సే మనం దేవుడు చెప్పిన మాటలుగా మనం ఫిక్స్ అవ్వాలి. అంటే అదే మనలోనే ఒక పాజిటివిటీ ఉన్నదే మనం గాడ్కి ఈక్వివాలెంట్. సో అలాగే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి విషయం ఖచ్చితంగా జరగబోతుంది. డోంట్ ఎవర్ గివ్ అప్. ఆ నమ్మకాన్ని మీరు వదలకండి. ఖచ్చితంగా మంచి రోజులు, మంచి విషయాలు కూడా మీ లైఫ్లో ఏ పర్సన్, ఏ సక్సెస్ ఏదో ఒకటి ఉండొచ్చు, మీకు జరుగుతుంది. ఓకే, మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాము. చాలా బేసిక్స్ ఉంటాయండి, త్వరగా కూడా వెళ్ళిపోవచ్చు. మనకి మరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది దీని గురించి మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే స్కూలింగ్లో మీరు చదివిన సబ్జెక్టే టాపిక్స్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చదివితే దాని గురించి రిలేటెడ్ టాపిక్స్ చాలా చెప్పాల్సి వస్తుంది. అలాగే పాలిటీ, జోగ్రఫీ కూడా మనం ఏంటంటే ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ చాలా డిస్కస్ చేయాల్సి వస్తుంది. కానీ ఇవి జస్ట్ కోర్ సైన్స్ కాన్సెప్ట్ కాబట్టి నేను ఫ్యాక్చువల్గానే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఆర్డినరీ టేబుల్ సాల్ట్స్, నార్మల్గా మనం యూస్ చేసే టేబుల్ సాల్ట్ని ఏమంటామండి, సోడియం క్లోరైడ్. వీటికి ఫార్ములాలు కూడా మనకు తెలిసి ఉండాలి, NaCl అంటాము. అదేలాగా వాట్ ఈస్ బేకింగ్ సోడా? బేకింగ్ సోడాని ఏమంటాం? బేకింగ్ సోడా అంటే చూడండి, సోడియం బైకార్బోనేట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సోడియం క్లోరైడ్ అంటే మనం ఇంట్లో వాడే కామన్ సాల్ట్. ఇది కూడా మనము ఫుడ్ కోసమే, ఫుడ్లో అంటే బేకింగ్ సోడా అంటే మనం ఇడ్లీ పిండి వాటిలో వేస్తాం కదండి, అదే అండి బేకింగ్ సోడా. సో అది కూడా మనం ఫుడ్ మెటీరియల్ కానీ ఎక్కువ మొత్తంగా లైట్గా తీసుకుంటాం కాబట్టి దాన్ని సోడియం బైకార్బోనేట్ అంటాం. దీని యొక్క ఫార్ములా కూడా మనకు తెలుసుంటే చాలా మంచిది, ఖచ్చితంగా తెలుసుకోండి. NaHCO3, ఓకేనా, సోడియం బైకార్బోనేట్. ఓకే, ఇప్పుడు మిగిలినవి పొటాషియం క్లోరైడ్ కానీ, పొటాషియం కార్బోనేట్ కానీ, పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ ఎక్కడ యూస్ చేస్తారు అంటే పొటాషియం కార్బోనేట్ అనేది మోస్ట్లీ మెడికల్ ఫీల్డ్లో యూస్ చేస్తూ ఉంటారు, ఫార్మాసిటికల్ వాటిలో. పొటాషియం క్లోరైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎక్కడంటే సోప్ మేకింగ్ కానీ ఇంకా కొన్ని ఫార్మాటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ యూస్ చేస్తారు. మోస్ట్లీ సోప్ మేకింగ్ వాటిలో వీటిని వాడతారండి. ఓకే, జస్ట్ ఒక బ్రీఫ్ అవుట్ చెప్తున్నాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓజోన్ హోల్ రిఫర్స్ టు, చూడండి ఓజోన్ హోల్ అంటే ఏంటి? ఒకటి, ఒరిజినల్గా ఓజోన్ హోల్ అని మనము చాలా విషయాల్లో చదువుకుంటాం, కానీ హోల్ కాదండి. వాస్తవానికి మనం గుర్తుపెట్టుకోవాలంటే ఓజోన్ డిప్లీషన్. ఓకేనా, ఈ పదంతోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. ఓజోన్ డిప్లీషన్ ఏం లేదండి, ఎర్త్ అనేది ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అనేది ఉందంటే మోస్ట్లీ ఓజోన్ అనేది ఎర్త్ని కవర్ చేస్తూ సన్ నుంచి వచ్చే యూవీ రేడియేషన్స్, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి వచ్చే యూవీ రేడియేషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ఎర్త్ చుట్టూ ఒక ఓజోన్ అనేది ఒక ఆక్సిజన్ యొక్క అదే O2 అంటే ఆక్సిజన్, O3 అంటే ఓజోన్, అది లేయర్ లాగా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఎర్త్లో ట్రోపోస్పియర్ ఉంటుంది, ట్రోపోస్పియర్ పైన స్ట్రాటోస్పియర్ ఉంటుంది, స్ట్రాటోస్పియర్లో ఉండే ఒక లేయర్ని మనం ఓజోన్ లేయర్ అంటాము. మోస్ట్లీ
మన ఇంటర్నేషనల్ విండ్స్ అంటే వరల్డ్ విండ్స్ అంటాము. విండ్స్ వల్ల ఏంటంటే జియోగ్రఫికల్ విండ్స్ వాటి వలన ఏం జరుగుతుందంటే ఈ ఓజోన్లో మనం జరిగే హెక్సాఫ్లోరో కార్బన్స్ కానీ కొన్ని కాంపోనెంట్స్ అనేది ఎస్ఎఫ్సి అంటాము, సల్ఫర్ ఫ్లోరో కార్బన్ అంటాము, ఇలాంటివి అనేది వాటిని డ్యామేజ్ చేస్తుంది. ఆ O3 కాంపోనెంట్ని డిసింటిగ్రేట్ చేస్తుంది. సో ఇలాంటి సమస్యల వల్ల ఇవి మోస్ట్లీ ఏంటంటే పోల్స్ అంటే అంటార్టికా సౌత్ పోల్ మరియు ఆర్కిటిక్ సర్కిల్ అంటాము, నార్త్ మరియు సౌత్ పోల్స్ దగ్గర ఎక్కువగా డిప్లీట్ అవుతుంది. చూడండి, డిప్లీట్ అంటే వాటి యొక్క థిక్నెస్ తగ్గిపోతుంది. అంటే మిగిలిన ఎర్త్ యొక్క అన్ని పార్ట్స్లో ఏంటంటే చాలా థిక్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే పల్సగా అయిపోతుంది. మనం చూసాం కదా నార్మల్ తెలుగు వర్డ్ అంటే పల్స్గా అయిపోవడం. సో ఇక్కడ డిప్లీట్ అవుతుంది. సో దాన్నే మనం ఒరిజినల్గా ఓజోన్ హోల్ అని అంటాము, ఓజోన్ డిప్లీషన్ అంటాము. ఎక్కడ కానీ ఒక హోల్స్గా ఫామ్ అవడం కాదు, డిప్లీషన్. ఎలాగా? సో ఇప్పుడు దీన్నే డిప్లీషన్ అంటాము. సో ఇక్కడ మనకి సరైన ఆప్షన్ ఏముంది ఇక్కడ చూడండి, హోల్ ఇన్ ఓజోన్ లేయర్. అక్కడ జస్ట్ హోల్ అనేది అంటే కాన్సెప్ట్ కాదు. ఫస్ట్ డిక్రీజ్ ఇన్ ఓజోన్ లేయర్ ఇన్ ట్రోపోస్పియర్. ఓజోన్ లేయర్ అనేది ట్రోపోస్పియర్లో లేదు కదా. సో సెకండ్ ఆప్షన్ తప్పు. ఫోర్త్ ఆప్షన్ చూసామంటే ఇంక్రీజ్ ఇన్ థిక్నెస్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇన్ ట్రోపోస్పియర్ అన్నారు. ట్రోపోస్పియర్లో ఎక్కడండి థిక్నెస్ ఇంక్రీజ్ అయింది? సో అలాంటివి ఏవీ లేదు. ట్రోపోస్పియర్లో ఓజోన్ ఉండదు. సో మన ఆప్షన్ ఏంది? సి, డిక్రీజ్ ఇన్ థిక్నెస్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఇన్ స్ట్రాటోస్పియర్. చెప్పాను, థిక్నెస్ తగ్గుతుందంటే డిప్లీషన్. దాన్ని మనము ఏమంటాము? ఒక థిక్నెస్ అంటే దాన్ని ఏమంటాము? సాంద్రత అంటారు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ పల్చబడిపోవడం అనొచ్చు. సో దాన్నే మనము ఇక్కడ ఓజోన్ డిప్లీషన్ అని అంటాం. సో ఒక ఐడియా అనేది మీకు వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. ఇవి కొద్దిగా బేసిక్ బయాలజీ కాన్సెప్ట్ అండి. పైన్, ఫిర్, స్ప్రూస్, సీడర్, లార్చ్ అండ్ సైప్రస్ ఆర్ ద ఫేమస్ టింబర్ ఈల్డింగ్. చూడండి, టింబర్ అంటే ఎక్కువగా చెక్క వచ్చేలాంటి ప్లాంట్స్, ట్రీస్. ఈల్డింగ్ ప్లాంట్స్ ఆఫ్ విచ్ సెవరల్ ఆల్సో అక్యూర్ వైడ్లీ ఇన్ ద హిల్లీ రీజన్స్. మోస్ట్లీ కొండ ప్రాంతాల్లో పైన్ ఫారెస్ట్ అని ఇలా చూస్తాము, అలాంటివి. ఇన్ ఇండియా ఆల్ దీస్ బిలాంగ్స్ టు ఏమంటాము? ఇవి ఏ సెక్షన్కి చెందినవి? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ట్రీస్ అనేది సెవరల్ టైప్స్గా డివైడ్ చేస్తారు. వాటిలో ప్లాంట్స్ అండ్ ట్రీస్, వాటిలో ఇవి జిమ్నోస్పరమ్స్ అంటారు. వీటిని స్పైన్స్, ఫిర్, స్పూర్స్ అవంటే జిమ్నోస్పెరమ్స్. ఏంటి తేడా? యాంజియోస్పెరమ్స్ అంటే రోజు మనం చూస్తున్నాం మామూలు చాలా చెట్లు, అన్ని క్లైమేట్స్లో వచ్చే చెట్స్నే అంటాం. మెయిన్ ఏంటంటే జిమ్నోస్పెరమ్స్ని ఏమంటాం అంటే నేకెడ్ సీడ్స్ అంటాం. నేకెడ్ సీడ్స్ అంటే ఆ విత్తనాల చుట్టూ వచ్చేసి మనకి ఒక ఫ్రూటో లేదంటే ఒక ప్రొటెక్టివ్ కవరో, ఒక పక్కులాగా వస్తుంది చూసారా, అలాంటి ప్రొటెక్టివ్ కవరో ఉండదు. దాన్నే మనం ఏమంటామంటే జిమ్నోస్పెరమ్స్ అంటాం. యాంజియోస్పెరమ్స్ ఏంటంటే ఓవరీ, అంటే ఏదన్నా ఒక సీడ్ ఉందంటే సీడ్ చుట్టూ ఫ్రూట్ కానీ లేదంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉంటుంది. దాన్నే మనం యాంజియోస్పెరమ్స్ అంటాము. తర్వాత మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ అనేది 2 టైప్స్. మోనోకాటిలిడన్స్ అంటే మోస్ట్లీ మనము ఆనియన్స్ కానీ ఇంకా తీసుకున్నామంటే మనం తెల్లగడ్డలు అంటాం చూసారా, గార్లిక్, వీటిని మనం మోనోకాటిలిడన్స్ అంటాము. అంటే జస్ట్ దాని నుంచి అవి చెట్లుగా వస్తుంది. సో అంటే లీవ్స్కే వేర్స్ అనేది అట్రాక్ట్ అయి ఉంటుంది. డైకాటిలిడన్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్. అంటే ఏముండదు, ఒక విత్తనం అనేది 2 సైడ్స్ వచ్చేసి తర్వాత లీవ్స్ మళ్ళీ జర్మినేట్ అవుతుంది చూసారా, వాటినే మనము డైకాటిలిడాన్స్ అంటాము. అంటే సీడ్కి 2 వైపులా ఇలా డివైడ్ అయ్యి వస్తుంది. సో మోస్ట్లీ సన్ఫ్లవర్ అలాంటివి మనం దీనికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఇన్డెప్త్గా మనం క్లాసెస్ చూస్తున్నారు అంటే మీరు ఆ క్లాసెస్ వినేటప్పుడు మీకు ఇవి ఇమేజెస్తో ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్లోకి. పాలినేషన్ ఈజ్ బెస్ట్ డిఫైన్డ్ యాజ్. జనరల్గా పాలినేషన్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది, కానీ ఎగ్జామ్లో ఒక 10 సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. అలాంటప్పుడు తప్పులు చేస్తాం. అవి ఏంటో చూస్తామండి ఇక్కడ. పాలినేషన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. పాలినేషన్ అనేది ఒక ప్రక్రియ. అది యాంథర్లో ఉన్నది పాలన్స్ అనేది స్టిగ్మాలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే మనము ఇక్కడ చూడండి, విజిటింగ్ ఫ్లవర్స్ బై ఇన్సెక్ట్స్, ఇది చాలామంది మిస్టేక్ చేసే ఛాన్స్ ఉన్నాయి. విజిటింగ్ ఫ్లవర్స్ బై ఇన్సెక్ట్స్ అంటే ఒక ఇన్సెక్ట్స్ అనేది ఫ్లవర్స్ మీద కూర్చొని తర్వాత ఇంకో ఫ్లవర్ మీద కూర్చున్నాయంటే సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటారు? పాలినేషన్ జరుగుతుంది అంటారు. సో దీన్ని మనము పాలినేషన్ ప్రాసెస్కి హెల్ప్ అయ్యే ఫ్యాక్టరే ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటి? పాలినేషన్ అంటే ఒక ప్రక్రియ. దాన్ని ఏమంటామంటే పాలన్ గ్రెయిన్స్ అనేవి యాంథర్ నుంచి స్టిగ్మాకి మూవ్ అవుతుంది. ఈ పాలినేషన్ ఎక్కువ అవ్వడానికి ఈ ఫ్యాక్టర్ అనేది హెల్ప్ అవుతుంది. దీన్నే మనము పాలినేషన్ అంటాము. కన్ఫ్యూజ్ కాకూడదు. చాలామంది ఈ ఆన్సర్ అనేది పెట్టేసి చాలా మిస్టేక్ చేస్తున్నారు. అలాంటివి మీరు ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, జర్మినేషన్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ ఇవి కాదు, గ్రోత్ ఆఫ్ పాలన్ ట్యూబ్ ఇన్ ఓవెల్ ఇవన్నీ కూడా కాదు. ఇవి నార్మల్ థింగ్, ఫ్లవరింగ్లో ఉండే ఒక టాపికే.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి మనం ఒకసారి వెళ్ళిపోతాము. చూడండి, ప్లాంట్స్ రిసీవ్ దేర్ న్యూట్రియంట్స్ మెయిన్లీ ఫ్రమ్. ఓకే, మనం చెట్లన్నీ చూస్తున్నాం, వాటికి న్యూట్రియంట్స్ ఎప్పుడు కానీ ఎరువు ఎక్కడ వేస్తాము, మనం వేరు కాడ వేస్తాము, మట్టిలో వేస్తాము. సో దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ నీళ్ళు పోస్తాము, అలాగే ఎరువు వేస్తాము. సో ఆబ్వియస్లీ మన ఆన్సర్ అనేది ఇక్కడే దాగుంది. సో న్యూట్రియంట్స్, చెట్టుకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది, సాయిల్ నుంచే వస్తుంది. మనం చూసామా ఎన్పికే మోస్ట్లీ ఫెర్టిలైజర్స్లో యూజ్ చేస్తారు ఎక్కువగా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది. సో ఇవన్నీ ఎక్కువ వేయాలి, సో చెట్లు గ్రో అవ్వాలి, ఇవన్నీ మనం చూస్తుంటాము. సో ఎక్కడి నుంచి, సాయిల్లో ఉన్న వాటర్లో న్యూట్రిషన్స్ వచ్చేసి డిసాల్వ్ అవుతాయి. ఆ డిజాల్వ్ అయిన న్యూట్రిషన్స్ని చెట్లు వేర్ల ద్వారా తీసుకునేసి చెట్లు అనేది గ్రో అవుతాయి. సో న్యూట్రిషన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, సాయిల్ నుంచి వస్తుంది. సో క్లోరోఫిల్ అంటే అది ఒక నార్మల్ థింగ్, అది ఫోటోసింథసిస్కి హెల్ప్ అయ్యేది, గ్రీన్ కలర్ పిగ్మెంట్ అంటారు. అలాగే అట్మాస్ఫియర్ అంటే తెలిసిందే, లైట్, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది, అంటే చెట్టు గ్రోత్కి హెల్ప్ అవుతుంది. కానీ న్యూట్రిషన్స్ సాయిల్ నుంచే మనకి దొరుకుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తాము. సో ఇక్కడ క్వశ్చన్ ఏముంది, మూమెంట్ ఆఫ్ సెల్స్ అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇన్ ఈజ్ కాల్డ్. ఇది ఏం లేదండి, ఇది జస్ట్ ఒక ప్లాంట్ సెల్లో జరిగే ఒక ఫెనామినా, దాంట్లో జరిగే విషయాన్ని మనం చూస్తాము. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ దీన్ని ఏమంటాం అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అంటే అగెయిన్స్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, ఎప్పుడు కానీ చూడండి లో డెన్సిటీ నుంచి హై డెన్సిటీకి మూవ్ అయ్యేదాన్ని మనము ఇక్కడ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటాము. సెల్స్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆస్మోసిస్ అంటే ఏంటి, మనం ఒక సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ యూస్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ అయ్యేది, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ ట్రాన్స్ఫర్ అయ్యేదని ఆస్మోసిస్ అంటాము. అది కాదు. డిఫ్యూషన్ అంటే ఇది ఒక ఫెనామినా, అంటే ఇది కూడా సెల్స్లో జరుగుతుంది. అంటే డిఫరెంట్గా ఇలా హై డెన్సిటీ కాకుండా లైట్ డెన్సిటీతో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫ్రీగా ఉన్నవి ఇంకో డైరెక్షన్లో లో డెన్సిటీ ఉండడానికి మూవ్ అవుతుంది, దాని డిఫ్యూషన్ అంటాము. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద డిఫ్యూషన్లో ప్రక్రియ. కాకపోతే చూడండి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సెల్స్ అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్రేడియంట్. సో దీనికి ఒక డెఫినేషన్ కూడా ఉంది, డెఫినేషన్ కావాలంటే కూడా మనం చూడొచ్చు. చూడండి, ఇది ఏంటంటే లో టు హై, ఒకటి గుర్తుపెట్టుకోండి, అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ అంటే లో నుంచి హై కాన్సన్ట్రేషన్కి. యాక్చువల్గా ఎప్పుడు కానీ హై నుంచి లోకి ఈజీగా మూవ్మెంట్ జరుగుతుంది, కానీ సెల్స్లో ఈ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్కి మూవ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని అంటాం. మోస్ట్లీ ఇది సెల్స్లో జరిగే ఒక ప్రక్రియ. ఓకే స్టూడెంట్స్, సో ఇది కొద్దిగా మరీ ఇంటర్ రిలేటెడ్ టాపిక్ కాబట్టి కొద్దిగా మనకి అర్థం చేసుకోవడం కొద్దిగా ఈ పదాలు అనేది మనకి ఫెమిలియర్గా ఉండదు. ఆస్మోసిస్ ఒకటి మనకి ఫెమిలియర్గా ఉంటుంది, మిగిలిన పదాలు అనేది ఎక్కువగా ఫెమిలియర్గా ఉండదు. డీప్ బయాలజీ చదివినప్పుడు కొన్ని టాపిక్స్లో మనకు తెలుస్తుంది. ఓకే, చూద్దాము. ఫోటోసింథసిస్ జనరలీ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అందరికీ చాలా ఈజీ అయిన క్వశ్చన్, ప్రతి ఒక్కరు కూడా చెప్పగలిగిన క్వశ్చన్ ఏంటంటే ఇదేనండి. ఎందుకని ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు కానీ లీవ్స్ గ్రీన్గా ఉందంటే అక్కడ గ్రీన్ కలర్ పిగ్మెంట్ క్లోరోఫిల్, సో ఫోటోసింథసిస్ అనేది అక్కడ జరుగుతుంది. సో లీఫ్ అండ్ అదర్ క్లోరోప్లాస్ట్ బియరింగ్ ప్లాంట్స్. ఓకేనా. సో నెక్స్ట్ స్టెమ్ అండ్ లీఫ్ కాదు, కొమ్మల్లో కానీ ఎక్కడన్నా ఫోటోసింథసిస్ జరుగుతుందంటే లేదు. రూట్స్ అండ్ క్లోరోప్లాస్ట్ అంటే రూట్స్లో అసలు లేదు. బార్క్ అంటే ఆ చెట్టుకి పైన ఉండే సర్ఫేస్ అది, సో అందులో అయితే కాదు, బార్క్ అయితే కాదు. సో ఆబ్వియస్లీ మన ఆన్సర్ ఏంటంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, ఈజీ ఆన్సరే. సో వీ కెన్ గో ఫర్ ఇట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. చూడండి, దీనికి ఒక ఇమేజ్ చూపిస్తే మీకు బాగుంటుంది. సో మోస్ట్ ఫిష్ డు నాట్ సింక్ ఇన్ వాటర్. చేపలన్నీ మనం ఎప్పుడు చూస్తుంటాం సముద్రంలో కానీ చెరువుల్లో కానీ ఎక్కడైనా కానీ, అవి మునిగిపోవు. అంటే అది అంటే రెప్పలు ఆడించకపోయినా సరే అది బాగా నీటిలోనే తేలి ఆడుతూ ఉంటాయి. అంత ఈజీగా నీటి యొక్క సర్ఫేస్కి సింక్ కాదు. ఎందుకు సర్ఫేస్కి సింక్ కాదు, ఇది మనలో వచ్చే ప్రశ్న. దానికి మెయిన్ రీజన్ అనేది ఈరోజు మీకు తెలుస్తుంది. ఏంటంటే స్విమ్ బ్లాడర్ లేదా ఎయిర్ బ్లాడర్, రెండింటిని ఒకటే అంటారు. స్విమ్ కానీ ఎయిర్ బ్లాడర్ అంటారు. ఎయిర్ సెక్స్ అనేది రాంగ్ ఆన్సరు. ఎయిర్ ఇన్ స్పాంజీ బోన్స్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. సో మన ఆన్సర్ అంటే ఏ 1 and 2 ఆర్ కరెక్ట్. దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ కావాలంటే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. సో మీకు కొద్దిగా ఐడియా అనేది వస్తుందనేసి, ఇంకేం లేదు. ఓకే స్టూడెంట్స్, ఈ ఇమేజ్ కొద్దిగా పేషెంట్గా చూసారంటే సో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మోస్ట్లీ ఫిష్ తినే వాళ్ళకి ఇది ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఫిష్ బాడీ పార్ట్స్లో ఇక్కడ వైట్ కలర్ని చూసారా, ఇక్కడ వైట్ కలర్ పార్ట్నే మనం ఏమంటామంటే స్విమ్ బ్లాడర్ అంటాం, లేదంటే దాన్నే మనం ఎయిర్ సాక్స్ అని కూడా అనొచ్చు. ఇంకా నీట్గా చూపించాలంటే అది మనం బయాలజికల్గా వెజిటేరియన్స్ తెలియదు, నాన్ వెజిటేరియన్స్ చేపలు కోసేటప్పుడు చూసానంటే ఇలాంటి ఒకటి ఉంటుంది. ఎందుకు అబ్బా ఉందని మనం ఎప్పుడు చూసుండము. దాన్నే ఎయిర్ సాక్స్ అంటారు, ఎయిర్ బ్లాడర్ అంటాము, లేదంటే స్విమ్ బ్లాడర్ అంటారు. సో ఇది ఉండటం వల్ల ఏమవుతుంది, ఇది ఉండటం వల్ల మన చేపలు అనేది సముద్రంలో కానీ వాటర్లో కానీ
సర్ఫేస్కి మునిగిపోకుండా తేలియాడడానికి ఉపయోగపడుతుంది. మనం చూడండి స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాము, ఏదో ఒక ఎయిర్ ప్యాక్ కానీ ఎయిర్ లాంటిది మనం హెల్ప్ తీసుకునేసి ఉంటే ఈజీగా మునగము. సో అలాంటిదే ఇది కూడా. ఇంకోటి కూడా చెప్తారు, గట్టిగా గాలి మనం పీల్చుకున్నామంటే అంత ఈజీగా వెంటనే సర్ఫేస్కి వెళ్ళమంటారు. సో ఇవన్నీ కూడా చిన్న టాక్టిక్స్. సో అంతేనండి. సో నెక్స్ట్ చూద్దాము, ప్లాంట్ సింథసిస్ ప్రోటీన్ ఫ్రమ్. చూడండి, ప్లాంట్స్లో స్టార్చ్ అనేది కార్బోహైడ్రేట్, షుగర్ అనేది గ్లూకోజ్. సో కార్బోహైడ్రేట్ అంటే కూడా దాన్ని మనం జనరల్ ఈటింగ్ చూస్తాం, అది కూడా గ్లూకోజ్. కాకపోతే ప్రోటీన్స్ అనేది ఎక్కడి నుంచి సింథసిస్, అమినో యాసిడ్సే మనకి ప్రోటీన్ సింథసిస్లో హెల్ప్ అవుతుంది. అలాగే ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది. అమినో యాసిడ్స్లో ఏం జరుగుతుందంటే ప్రోటీన్స్ అనేది చూడండి, ఏటీపీలో సింథసిస్ జరుగుతుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ అంటే దాని ప్రెసెన్స్లో ప్రోటీన్స్ అనేది అమినో యాసిడ్స్ ద్వారా సింథసైజ్ అవుతుంది. ఇది జనరల్ తెలిసింది మనకి. ఓకే స్టూడెంట్స్, ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఖచ్చితంగా అమినో యాసిడ్స్కి డైరెక్ట్ ఆన్సర్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూస్తాము, ప్లాంట్స్ అబ్జర్వ్ డిజాల్వ్డ్ నైట్రేట్స్ ఫ్రమ్ సాయిల్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ. ఇది ఒక ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. చూడండి, నైట్రోజన్ ఫిక్సేషన్. సో దీనికి మీరు సపరేట్గా ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి, ఎందుకంటే అదొక బయాలజికల్ ఫ్లో అంటారు, బయాలజికల్ సైకిల్ అంటారు. నైట్రోజన్ అంటే మన గాలిలో ఉండే నైట్రోజన్ ఎలా సర్ఫేస్కి వెళ్తుంది, సర్ఫేస్ నుంచి అమోనియాగా ఎలా ఫామ్ అవుతుంది, అమోనియా నుంచి తర్వాత ఎలాగా ట్రీస్ తీసుకుంటాయి, ట్రీస్ నుంచి మళ్ళీ ఎలా బయటకు వస్తుంది. సో ఇదే ఒక సైకిల్ అండి. సో అవనేసి మనము డీటెయిల్ స్టడీ చూసేటప్పుడు అని చూడొచ్చు. కానీ ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే ఫ్రీ నైట్రోజన్ అనేదే మన ఆన్సర్. ఓకే, సో ఏమవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏంటంటే ప్లాంట్ సెల్స్ అనేది నైట్రేట్స్ని సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుంది, మోస్ట్లీ అమోనియా అయాన్స్ అంటారు. అమోనియా అయాన్స్ అంటే NH4+ అయాన్స్. ఇలాంటి అయాన్స్గా భూమిలో నుంచి ఉన్న నైట్రోజన్ కాంపోనెంట్స్ని ఈ సాయిల్ నుంచి ప్లాంట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటిని ఏమంటామంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్. ఏంటది, ఆర్గానిక్ కాంపోనెంట్స్గా మార్చుకొని ఆ ఆర్గానిక్ కాంపోనెంట్స్ ద్వారా అమినో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఏంటది, అమినో యాసిడ్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ప్రోటీన్ సింథసిస్ చూసామా, దాంట్లో భాగంగా అమినో యాసిడ్స్ అక్కడి నుంచి మనకి గ్లూటామైన్ సో గ్లూటామైన్గా ఫామ్ అవుతుంది. సో దీని ద్వారా ఫ్రీ నైట్రోజన్ అనేది మనకి దొరుకుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఫ్రీ నైట్రోజన్, దట్ ఈస్ గ్లూటామైన్ ఏమంటాం, ఫ్రీ నైట్రోజన్ కూడా అంటాం నెక్స్ట్ ద ఫర్దర్ ఫార్మేషన్స్లో. సో ఇలా ఉన్న సాయిల్లో ఉన్న ఈ అమోనియాని డిసాల్వ్ చేసుకొని దాన్ని ద్వారా నైట్రేట్స్ని తీసుకొని ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటామంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అని అంటాము. సో ఇది ఒక ప్రక్రియ. ఓకే స్టూడెంట్స్, మనకు అర్థమైంటుంది. సో బయాలజీ కొద్ది క్వశ్చన్స్ మనం బయాలజీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నామంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో ఎప్పుడో 10th కానీ ఆపేసి ఉంటాం బయాలజీ టాపిక్. సో తర్వాత వింటుంటే పేర్లని తెలిసినట్టు ఉంటాయి కానీ కొత్తగా ఉంటుంది. సో కానీ ఒక 1 or 2 questions 3 questions అనేది మ్యాక్సిమం అడుగుతారు కాబట్టి ఆ బేసిక్ ఐడియాలజీ ఉన్నాయంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అది కాకుండా హ్యూమన్ బాడీ మీద క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. సో ప్లాంట్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం అనేది చదివేటప్పుడు అన్నీ కూడా నేర్చుకుంటాం కాబట్టి ఇవి కూడా కవర్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, హోప్ దిస్ క్లాస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ SP రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. ఎప్పటిలాగే మన క్రాష్ కోర్స్ ఉంది కాబట్టి వెళ్ళి చూడండి. సో కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే 3rd January అంతా మీరు జాయిన్ అయితే సో అలాంగ్ ద ఫ్లో అందరితో పాటు కోర్సెస్ నేర్చుకుంటారు. సో చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్. విజిట్ అవర్ వెబ్సైట్ LTX classes in the description.